హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నాకు ఎప్పటి నుంచో నా కళ్ళెదురుగా నేను ఒక తెలిసిన కాడి నుంచి చూసిన కొన్ని విషయాలను బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. అత్తామామను చూడకుండా రాసి రంపాన పెట్టే కోడల్ని చూస్తేనే తట్టుకోలేని అత్తలు, వాళ్ళ గురించి అర్థం కాదండి నాకు. కోడలు ఎందుకు ఆలోచిస్తుంది అట్లా? చిన్నప్పటి నుంచి వాళ్ళు 9 నెలలు మోసి కని పెంచి వాళ్ళ కడుపు కట్టుకొని బిడ్డలు పెట్టుకొని చదివించుకొని ప్రయోజకులను చేస్తేనే నీకు భర్తగా వచ్చావు. కానీ వచ్చిన తెల్లారి నుంచి నా మొగుడు నాకే సొంతం, రా ఏరే వెళ్ళిపోదాం, వాళ్ళని చూడొద్దు అంటే తల్లిదండ్రులు బిడ్డలను ఎందుకు కని సాకుతారు తెలుసా? రేపు వృద్ధాప్యంలో మనం చేయలేనప్పుడు మనకంత ముద్ద పెడతాడు, మన కట్టిన కడతేరుస్తాడని బిడ్డలు కావాలని బిడ్డలు లేని వాళ్ళు గుళ్ళు చుట్టూరు ఎక్కడెక్కడో తిరిగి ఒక బిడ్డను అంటారు. అంత ఆలోచించి అంత బాధపడి చేస్తే పెళ్ళైన కాడి నుంచి మా మొగుడు మా బిడ్డలు అంతవరకే మా సంసారం. రేపు నీ బిడ్డలు కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తారు కదా, తప్పు కదా. అత్తమామని తల్లిదండ్రిగా చూడకపోయినా బాధ లేదు, కనీసం వాళ్ళు ఒక మనుషులని చూసి వాళ్ళకి అంత ముద్దు పెట్టి వాళ్ళ ఉన్న రోజులు మనశ్శాంతికి వాళ్ళు పంపించేస్తే అది పుణ్యం ఏడికిపోదు. రేపు నీ బిడ్డలు నిన్ను అట్టే చూస్తారు. అలాగే కోడల్ని రాసి రంపాన పెట్టే అత్తలు, నీ కోడల్ని కన్న కూతురులా చూడబడలే, తను ఒక మనిషిలా చూడండి. దానికి మనసు ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, చీము నెత్తురు ఉంటుంది. అది ఒకటి ఆలోచించుకోవాలి కదా. ఒక మనిషిగా కూడా చూడకుండా విలువ లేకుండా చూస్తారు కొందరు అత్తలు. కొడుకుతో సంతోషంగా మాట్లాడుతూ ఒప్పుకోరు, పెళ్ళాంతో భర్త మనశ్శాంతికి ఏదైనా నవ్వుతో మాట్లాడితే ఓర్చుకోలేరు. అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేయటం? మీ దగ్గరే పెట్టుకోండి, గొడవే ఉండదు కదా. అది కరెక్ట్ కాదు కదా. మన బిడ్డని ఎడనిస్తే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఏం చిన్న చీమంత ఏదైనా జరిగితే పెద్ద బాంబు పడ్డంత హడావిడి చేసేస్తారు. అదే ఊళ్ళో అమ్మగారిన బిడ్డ మన ఇంటికి వస్తే దాన్ని ముటుకు రాసి రంపాన పెడతారు. ఏంటండి, కొంచెమన్నా ఆలోచన ఉండదా? ఇక్కడ ఉండేది ఏం లేదు, ఉండేది 3 నెలల ముచ్చట. వచ్చేటప్పుడు ఏందేమో, పోయేటప్పుడు ఏం ఎత్తుకోబోము. మధ్యలో నాటకం ఇది. మనతోటి వచ్చేదల్లా మనం చేసే పుణ్యం పాపం, ఇంకేం రాదు. నువ్వు సంపాదించిన ఆస్తులు, నీకున్న డబ్బు, నగలు, పరపతి, పేరు అవన్నీ రావు. మంచితనం, నువ్వు సంపాదించుకునే నలుగురు రేపు నువ్వు చేస్తే అయ్యో పాపమని వచ్చి చూసిపోతారు. ఆ పేరు ఒక్కటే నిలబడదు. నువ్వు పోయినా పలానాయన మంచోళ్ళు, ఆ పేరు ఒక్కటే నిలబడద్దు, ఇంకేం నిలబడదు. అది ఆలోచించుకొని ఒక మనుషులుగా విలువేయండి. అత్త మామని కోడల్ని అత్త వాళ్ళైనా, అది ఒక్కటే ఫ్రెండ్స్. మీకు అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందో నాకు ఎంత ఆలోచించిన అర్థం కాదు. కానీ ఈరోజు దాని గురించి మాట్లాడాలనుకున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? నచ్చితే వీడియో లైక్ కొట్టండి, ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.